స్వయంభూ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ని చేంజ్ చేశాడు నిఖిల్. 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ మూవీని ఈ ఫిబ్రవరిలో తెద్దామని ఫిక్స్ అయ్యాడు కూడా. కానీ ఈ పాన్ ఇండియా సినిమా చెప్పిన టైంకే థియేటర్స్ లోకి వస్తుందా? కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టెప్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. 18 పేజెస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పైసలు రాలేదు. ఇక స్పై అప్పుడో ఎప్పుడో ఇప్పుడో భారీ డిజాస్టర్స్ గా నిలవడంతో స్లో అండ్ స్టడీగా మూవీస్ చేస్తున్నాడు. నెక్స్ట్ పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభూతో గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం గెటప్స్ చేంజ్ చేయడమే కాదు, దాదాపు 2 ఏళ్లు ఈ సినిమాకే కమిట్ అయ్యాడు. స్వయంభూ 170 రోజుల భారీ స్కెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకుని ఈ మధ్యే గుమ్మడికాయ కొట్టేసింది టీం. ఈ ఇయర్ ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి సమయం దగ్గర పడుతున్నా టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ షూట్ కంప్లీట్ అయిన వీడియో తప్ప మరో అప్డేట్ లేదు. సంక్రాంతికి పోస్టర్స్ వేసినప్పటికీ రిలీజ్ డేట్ మాయమైంది. దీంతో సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. స్వయంభూను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్స్. అయితే హడావిడిగా సినిమా కంప్లీట్ చేసి బొమ్మను థియేటర్స్లోకి తీసుకురాకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు అన్నది క్లోజ్ సర్కిల్స్ టాక్. ఇదే ఫిబ్రవరి నుండి మార్చికి లేదా ఏప్రిల్కు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక దీంతో పాటే కమిట్ అయిన ఇండియా హౌస్ ప్రాజెక్ట్ నుండి కూడా అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో సెట్ కాలిందన్న విషయం తప్ప మరో మ్యాటర్ రివీల్ కాలేదు. రామ్ చరణ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఇంకెప్పుడొస్తుందో. ఓవర్ నైట్ సెన్సేషనల్ హీరోయిన్స్ గా మారిన ఇద్దరు సౌత్ యంగ్ బ్యూటీల మధ్య పోటీ వాతావరణం మొదలైనట్టే కనిపిస్తోంది. ఒకరు సీనియర్లను మడత పెట్టేస్తుంటే మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఫ్యూచర్ లో సౌత్ ఇండస్ట్రీలో టఫ్ కాంపిటీషన్ కాబోతున్న ఆ ముద్దుగుమ్మలెవరో ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్నాళ్లు కొనసాగినా వన్ ఫిలిం హీరోయిన్స్ కెరియర్ ని ఓవర్ నైట్ మార్చేస్తుంది. అలా మమితా బైజు, కయాదు లోహర్కు లైఫ్ టర్నింగ్ మూవీలుగా మారాయి ప్రేమలు అండ్ డ్రాగన్. ప్రేమలుతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే, డ్రాగన్తో కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిపోయింది కయాదు లోహర్. అంతకుముందు ఆఫర్స్ కోసం ఎదురుచూసే భామలకు కాల్ షీట్స్ ఖాళీ లేవంటున్నా క్రేజీ ఛాన్స్లు క్యూ కడుతున్నాయి. ప్రేమలు తర్వాత రెబల్ చేసినప్పటికీ మమితకు ఆఫర్స్ క్యూ కట్టలేదు. కానీ ఎప్పుడైతే జననాయకంలో సెలెక్ట్ అయిందో వరుసగా సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతోంది. అలాగే డ్యూడ్ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మేడం క్రేజ్ పెరిగిపోయింది. విష్ణు విశాల్, ఇరండు వానం, సూర్య 46తో పాటు ధనుష్ కరలో నటిస్తోంది అమ్మడు. ఇలా కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలనే కాదు, తమిళంలో నివిన్ పౌలితో బెత్లెహామ్ కుటుంబ యూనిట్ మరో మలయాళ మూవీ చేస్తోంది. డ్రాగన్ తో కుర్రాళ్ల నయా క్రష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ కయాదు కూడా బిగ్ ఆఫర్లను పట్టేస్తోంది. యంగ్ హీరోలతో ఆడిపడే ఛాన్స్లు కొల్లగొడుతోంది. తమిళంలో ఇదయం మురళిలో అథర్వతో పాటు జీవి ప్రకాష్, ఇమ్మోర్టల్, సింబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్. మలయాళ యంగ్ హీరోస్ దుల్కర్ సల్మాన్, ఐయామ్ గేమ్, నివిన్ పౌలితో తారం, టొవినో పల్లి చట్టంబికి కమిట్ అయింది. అల్లూరితో తెలుగులో సక్సెస్ కాకపోయినా డ్రాగన్ దెబ్బకు మేడంను మళ్లీ పిలిచి క్రేజీ ఆఫర్స్ కట్టబెట్టింది టాలీవుడ్. నాని ప్యారడైస్తో పాటు విశ్వక్సేన్ ఫంకీలో రీలాంచ్ కాబోతోంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇద్దరు భామల భారీ లైనప్, క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండేటట్లుగా కనిపిస్తోంది. అందుకు మాలీవుడ్, కోలీవుడ్ వేదిక అవుతోందో లేక టాలీవుడ్లో వైరం స్టార్ట్ అవుతుందో చూద్దాం. దెయ్యాల కథలు తీసి బోర్ కొట్టేసిందేమో సుందర్ సి హారర్ కామెడీ జోనర్ కు బ్రేక్ ఇచ్చినట్టే కనిపిస్తున్నాడు. మూకుతి అమ్మన్ 2 లాంటి ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్ లైన్ లో ఉండగా రజనీకాంత్ నుండి ఆఫర్ వస్తే ఎగిరి గంతేశాడు. కానీ చివరకు అంతా తూచన్నారు. మరి నెక్స్ట్ ఎవరితో మూవీ ప్లాన్ చేశాడు? ఆ ఇద్దరిని అసలు వదలలేకపోతున్నాడా? కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి మదగధ రాజా ఊహించని బ్లాక్ బస్టర్ తర్వాత స్పీడ్ పెంచారు. 12 ఏళ్ల పాటు ల్యాబ్లో మగ్గి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ ఫిలిం సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గ్యాంగర్, బెడిసికొట్టిన, మదగజ రాజా సినిమా ఇచ్చిన కిక్తో దర్శకుడిగా భారీ ఆఫర్సే కొల్లగొట్టాడు. నయనతార మూకుత్తి అమ్మంటూ డీల్ చేసే ఛాన్స్తో పాటు రజనీకాంత్ తన 173వ మూవీకి ఆఫర్ చేశాడు. కానీ కథ వర్కౌట్ కాకపోవడంతోనే అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచే తప్పుకున్నాడు సుందర్ సి. రజనీ కాదన్న విశాల్తో తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడు సుందర్ సి. పురుషన్ అలియాస్ మొగుడు అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. విశాల్ సరసన తమన్నా నటిస్తుంది. ఇందులో భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు ఈ
ఈ జోడీ. తాజాగా వదిలిన గ్లిమ్స్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు విశాల్ సుందర్ సి కాంబోలో 3 సినిమాలు వచ్చాయి. అంబాలా, యాక్షన్, మదగజరాజా తర్వాత మొగుడు మూవీ చేస్తున్నారు. విశాల్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది తమన్నా. గతంలో ఈ ఇద్దరి కాంబోలో కత్తి సందై యాక్షన్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పేర్ థర్డ్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. అలాగే గతంలో సుందర్ సితో యాక్షన్ అండ్ అరణ్మై 4లో నటించింది తమ్ము. ఇలా థర్డ్ టైం హీరోయిన్ దర్శకుడితో కొలాబరేట్ కాబోతుందట. మొత్తానికి విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత అటు బాలీవుడ్ ఇటు సౌత్ లోనూ జోరు చూపిస్తుంది మిల్కీ బ్యూటీ. యానిమల్ తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ లాగేసుకుంది తృప్తి. దీపికా పడుకునే కాలు దన్నుకున్న స్పిరిట్ జోయా సొంతమైంది. కానీ ఇంతలో ఆమెకు ఒక సక్సెస్ చేజారింది. మరి మరోసారి ఊహించిన లక్ ఫ్యాక్టర్ తృప్తికి విజయాన్ని అందిస్తుందా? యానిమల్ సినిమా హీరో డైరెక్టర్ కంటే సైడ్ క్యారెక్టర్ చేసిన తృప్తి డిమ్రికి బాగా కలిసొచ్చింది. జోయాగా ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమె కెరీర్ కూడా యానిమల్ కు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్లుగా చేంజ్ అయింది. 2017లో శ్రీదేవి మామ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ 2022 వరకు అంటే 5 ఏళ్లలో 5 సినిమాలు చేస్తే సందీప్ రెడ్డి వంగ మూవీ తర్వాత ఒక్క ఏడాదిలోనే 3 మూవీస్ చేస్తున్నాయి. యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ ఆమెకు గట్టి బ్రేక్ ఇచ్చింది. యానిమల్లో సెకండ్ హీరోయిన్ రోల్ అయినా తెరపై కనిపించింది కాసేపే అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసి దర్శకుల చూపు తన వైపు తిప్పుకోవడమే కాదు, నేషనల్ క్రష్ ట్యాగ్ రష్మిక నుండి లాగేసుకుంది. తర్వాత బ్యాడ్ న్యూస్ భూల్ భులాయా 3తో మంచి హిట్స్ అందుకొని క్రేజీ ప్రాజెక్టులను కొల్లగొట్టేస్తుంది జోయా. కానీ సిద్ధాంత్ చతుర్వేది దడక్ 2తో ఓ జలక్ తగిలింది. అయినా సరే స్టార్ హీరోలతో వర్క్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ జోయాను వరిస్తున్నాయి. షాహిద్ కపూర్ సరసన ఓ రోమియో, మాధురి దీక్షిత్తో మా బెహన్, ప్రభాస్ స్పిరిట్ లైన్లో ఉన్నాయి. ఓ రోమియో ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తనకు కలిసి రాని వయలెన్స్ నే నమ్ముకుని వస్తున్నాడు షాహిద్ కపూర్. ఆల్రెడీ దేవాలో ఇలాగే కనిపిస్తే ఆడియన్స్ తిప్పికొట్టారు. కానీ ఈసారి సంథింగ్ న్యూ అంటున్నాడు. మరి ఓ రోమియోతో షాహిద్, జూలియట్ తృప్తి సక్సెస్ కొడతారో లేదో లెట్స్ వెయిట్. కాంటెంట్, కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇతర భాషల్లో సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు ఆ రీజనల్ కు తగ్గట్టుగా టైటిల్ క్యాచీగా ఉండాలి. తమిళ తంబీలు కాస్త తెలివి మీరారు అనుకుంటే మలయాళ హీరోలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. యాజ్ ఇట్ ఈస్ మలయాళ టైటిల్స్ నే కంటిన్యూ చేసేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇతర ఇండస్ట్రీలో క్లిక్ కాకపోవడానికి మైనస్ గా మారాయి టైటిల్స్. మలయాళంలో ఫిక్స్ అయిన పేర్లనే అన్ని భాషల్లోనూ తర్జుమా చేసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన తుడరుం, ఎంపురన్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ సినిమాల్లో కాన్సెప్ట్ బాగున్నా టైటిల్స్ ఆయా భాషలకు తగ్గట్టుగా లేకపోవడమే డ్రాబ్యాక్. లోకా ఈ పొరపాటు చేయకపోవడం వల్లే తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టుకోగలిగింది. తమిళ తంబీలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి చేతులు కాల్చుకున్నారు. కానీ ఈ మధ్య కాస్త తెలివితేటలు ఎక్కువై ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ మాలీవుడ్ వీళ్లను చూసి మారడం లేదు, అదే కంటిన్యూ చేస్తుంది. పాన్ ఇండియా చిత్రాల విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్. చెద్దాపచ్చా స్పోర్ట్స్ డ్రామాను అదే టైటిల్ తోనే దింపేస్తే నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోయే స్టార్ హీరో టోవినో థామస్ కూడా అప్కమింగ్ ఫిల్మ్ పల్లి చెట్టింపిది కూడా ఇదే వరుస. తారక్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో టోవినో కీ రోల్ చేయబోతున్నాడని ఎప్పటి నుండో వస్తున్న బస్ ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంటాయి. అయితే ఈ మాలీవుడ్ హీరో పాన్ ఇండియా ఫిల్మ్ పల్లి చట్టంబితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్ తో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవాలి అనుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళ భాషపై కూడా కాస్త అభిమానం చూపిస్తే బెటర్ ఏమో. ఇక మూవీ పిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. టూరిస్ట్ ఫ్యామిలీతో సెన్సేషనల్ యంగ్ దర్శకుడిగా మారిన అభిషన్ జీవంత్ హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ విత్ లవ్. అనశ్వరన్ రాజన్ హీరోయిన్, రజనీకాంత్ డాటర్ సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. యూత్ఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. విత్ లవ్ ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.